వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రధాని నరేంద్ర మోదీని చూసినప్పుడు ఎవరికైనా ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని. తెల్లవారుజామున యోగా, ఆపై వరుసగా సమీక్షలు, విదేశీ పర్యటనలు, గంటల తరబడి బహిరంగ సభలు. విరామం అన్నదే తెలియని ఆ ప్రయాణంలో ఆయన హెల్త్ సీక్రెట్ వెనుక కేవలం యోగా మాత్రమేనా అంటే కాదు అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆయన తీసుకునే ఫుడ్ లో ఒక చిన్న పండు ఉంది. అది మామూలు పండు కాదు, -డిగ్రీల చలిలో పుట్టి ప్రాణాలను కాపాడే ఒక సంజీవని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. అదే సీబక్తాన్ బెర్రీస్. లడక్. ఈ పేరు వింటేనే మంచు కొండలు గుర్తుకొస్తాయి. అక్కడ పచ్చదనం తక్కువ, మంచు ఎడారి ఎక్కువ. ఆ శీతల ఎడారిలో ఎముకలు కొరికే -40 డిగ్రీల చలిలో కూడా మొక్కలు బ్రతకటమే కష్టం. కానీ అటువంటి కఠిన పరిస్థితులను ఎదిరించి నారింజ రంగులో మెరుస్తూ పుట్టే అద్భుతమే ఈ సీబక్తాన్. స్థానికులు దీనిని హిమాలయన్ గోల్డ్ లేదా వండర్ బెర్రీ అని పిలుస్తారు. చూడ్డానికి చిన్నవిగా ఉన్నా వీటిలో ఉండే శక్తి మాత్రం అనంతం. చరిత్ర పుటల్లో ఈ పండు ప్రస్తావన వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాచీన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో యుద్ధాల్లో గాయపడిన గుర్రాలు ఈ పొదల మధ్యకు వెళ్లి ఆ పండ్లను తినేవట. ఆశ్చర్యకరంగా ఆ గుర్రాల గాయాలు మానిపోవడమే కాదు, వాటి చర్మం బంగారంలా మెరవటం మొదలైందట. అందుకే దీనికి లాటిన్ భాషలో హిపోఫే అనే పేరు పెట్టారు. అంటే మెరిసే గుర్రమని అర్థం. మోదీ కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయనకు ఆయుర్వేదం, స్వదేశీ మూలికల మీద అపారమైన అవగాహన ఉంది. గుజరాత్ సీఎంగా ఉన్న కాలం నుంచే ఆయన మన దేశ సంపద అయిన సీబక్తాన్ గురించి పరిశోధనలు చేయించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ అంటే DRDO శాస్త్రవేత్తలతో ఆయన స్వయంగా మాట్లాడి సరిహద్దుల్లో ఉండే మన సైనికులకు దీనిని ఆహారంగా ఇవ్వాలని సూచించారు. ఎత్తైన కొండల మీద ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన చలిలో సైనికులు అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఈ పండు రసం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మన దేశంలోని ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రతి వేదిక మీద దీని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ పండులో ఉన్న పోషకాలు వింటే వైద్యులే ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం విటమిన్ సి కోసం నిమ్మకాయలు లేదా నారింజ పళ్ళు తింటూ ఉంటాం. కానీ సీబక్తాన్ పండులో నిమ్మకాయ కంటే 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో మేటి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు అత్యంత అరుదైన ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఏకైక పండు ఇదే. ఈ ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, బాడీలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఇది ఒక వరప్రసాదం లాంటిది. నేటి కాలంలో చర్మ సౌందర్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రీములు వాడుతుంటారు. కానీ సీబక్తాన్ నూనెను ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా వాడుతుంటారు. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. అందుకే దీనిని కాస్మెటిక్స్ తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కేవలం ఆరోగ్యం కోసమే కాదు, అందం కోసం కూడా ప్రధాని దీనిని సిఫార్సు చేస్తుంటారు. మోదీ ఈ పండు గురించి పదే పదే చెప్పడం వెనుక ఒక గొప్ప ఆర్థిక కోణం కూడా ఉంది. లడక్ ప్రాంతంలో పంటలు పండించడం చాలా కష్టం. కానీ సహజంగా పెరిగే ఈ సీబక్తాన్ ద్వారా అక్కడి రైతుల జీవితాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు పిచ్చి మొక్కలుగా భావించిన ఈ పొదలు ఇప్పుడు కోట్లు కురిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీనికి గిరాకీ పెరగడంతో లడక్ యువతకు ఉపాధి దొరుకుతుంది. మోదీ ఆశయం ప్రకారం స్వదేశీ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లను ఏలడానికి ఇది ఒక చక్కని ఎగ్జాంపుల్. ఈ పండు చాలా పుల్లగా ఉంటుంది, అందుకే దీనిని నేరుగా తినడం కొంచెం కష్టం. మార్కెట్లో ఇప్పుడు దీని జ్యూస్లు, టీ పౌడర్లు, ఆయిల్ క్యాప్సిల్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజు ఉదయం ఒక గ్లాస్ సీబక్తాన్ జ్యూస్ తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాని చెప్పినట్లుగా మనం విదేశీ మల్టీవిటమిన్ టాబ్లెట్ల మీద ఆధారపడటం కంటే మన హిమాలయాల్లో దొరికే ఇలాంటి సహజ సిద్ధమైన పండ్లను అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ సంజీవనిని గుర్తించి మన జీవన శైలిలో భాగం చేసుకుంటే 70 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా పనిచేయడం అసాధ్యమేమీ కాదు. ఆరోగ్యం అనేది మనం కొనుక్కునేది కాదు, మనం తినే ఆహారం ద్వారా సంపాదించుకునేది. సీబక్తాన్ పండు ఆ సంపాదనలో మీకు తోడుగా ఉంటుంది.